వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం గురించి తెలిసిన వారికి అసలు విశ్వం ఏర్పడడానికి ముందు ఏం జరిగింది, విశ్వం ఏర్పడడానికి అసలు కారణం ఏంటి అనే ప్రశ్నలు ఎదురయ్యే ఉంటాయి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఒకప్పుడు అత్యధిక సాంద్రత ఉష్ణోగ్రతలతో ఉన్న ఒక చిన్న బిందువు. ఇప్పటికీ తెలియని ఓ కారణం వల్ల ఆ బిందువు సుమారు 12 బిలియన్ సంవత్సరాల క్రితం పెద్ద శబ్దంతో పేలి కాంతి కన్నా వేగంతో విస్తరించింది. బిగ్ బ్యాంగ్ మూలంగానే విశ్వంలో పదార్థం, శక్తి, రోదసి, కాలాలు కూడా ఉత్పన్నమయ్యాయి. కాబట్టి దీనికి ముందు ఏముండేది, ఏం జరిగేది అనే ప్రశ్నలు ఉత్పన్నమవ్వడం సహజం. ప్రస్తుతం అనేక మంది విశ్వ శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రజ్ఞులు ఈ ప్రశ్నకు ఒక నిర్దిష్టమైన జవాబును కనుగొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక సిద్ధాంతం ప్రకారం మన విశ్వం అంతకు ముందున్న విశ్వం పతనం చెందిన తర్వాత ఏర్పడిందని చెబుతోంది. మరో సిద్ధాంతం ప్రకారం కొత్త విశ్వాలు కృష్ణ బిలాల నుండి ఏర్పడతాయని ఉంది. కాబట్టి మన విశ్వం అంతకు ముందున్న విశ్వం నుంచి ఏర్పడ్డ పిల్ల విశ్వం అని చెప్పుకోవచ్చు, అంటే బేబీ యూనివర్స్. కానీ ఈ సిద్ధాంతాలను ప్రయోగాత్మకంగా నిరూపించే అవకాశం లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లభించడం లేదనేది స్పష్టమవుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరికేంత వరకు శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.